తలకాయ పేరు చూడద్దు, అక్కడ ఏం చూడాలా? అక్కడ ఫోటో తీస్తే గురు పాదోదకం పావనం శుభం అంటున్నారు. దాన్ని స్వామి చెప్తాడు ఇప్పుడు అయినాక. గురు పాదాలే చూడాలి, ఫోటో తీస్తే సైడ్ సరే అయితే అట్లా ములకాయ ఈ విధంగా స్వాములు ఎప్పుడు కూడా వస్తూ ఉంటే రావాలని తప్పకుండా మా కార్యక్రమానికి ఇదో విధంగా ఆశ్రమానికి చేసిన ఆయన పదవి ఏందో నాకు తెలియదు. పదవి ఏ పెట్టు బ్రహ్మ విద్యాశ్రమం గన్పూర్ నందు నిన్న దత్తాత్రేయ జయంతి ఉత్సవాలు మరి జరపడం జరిగింది. నిన్న నుండి కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు మరి ఇక్కడ స్వాముల వారు వచ్చేసి మరి వారి యొక్క భగవద్గీత బోధ కూడా చేయడం జరిగింది. మరి డిచ్పల్లి మండలంలో ఉన్నటువంటి అన్ని గ్రామాల భక్తులు మరి ఆశ్రమం యొక్క భక్తులు చాలా దూర ప్రాంతాల నుండి కూడా విచ్చేసి మరి ఈ కార్యక్రమంలో పాల్గొనడము, మరి ఉత్సవాలను జరిపి దీన్ని విజయవంతం చేయడము, మరి నిన్నటి వరకు కూడా భజన కార్యక్రమాలు జరిగినాయి. మరి స్వాముల వారు భక్తులందరూ కూడా అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయడము, మరి ఈరోజు పూర్ణహాత్తోని ఈ కార్యక్రమము ముగింపు జరుగుతుంది. మరి అన్ని గ్రామాల నుండి వచ్చిన భక్తులకు మరి భగవంతుడు ఆశీర్వాదం ఉండాలని మరి ఈ కార్యక్రమాలు ప్రతి సంవత్సరం మంచిగా జరిపి మరి భక్తులందరినీ కూడా ఆశీర్వదించాల్సిన భగవంతుడి ఆశీర్వాదం కావాల్సి ఉంది. మరి స్వాముల వారికి ఈ కార్యక్రమం విజయవంతం చేసినందుకు వచ్చిన స్వాములందరికీ కూడా మేము కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. హరి ఓం. ఈ యొక్క బ్రహ్మ విద్యాశ్రమము శ్రీ బోధానందగిరి స్వామి ఆశీస్సులతో నిన్నటి నుంచి దత్త జయంతి కార్యక్రమాలు వైభవంగా 2 రోజుల కార్యక్రమము. దత్త జయంతి రోజున నిన్న యజ్ఞ కార్యక్రమము, దైవ యజ్ఞము. భక్తులు ఇతోధికంగా ఇటు కార్యక్రమంలో మరి దత్తజన్న కార్యక్రమము, తొట్లె కార్యక్రమము, ముఖ్యంగా భక్తులు ఈ దత్త జయంతిని ఈ పరిసరాల్లో ఉన్న గ్రామాలు ఆదరిస్తూ దూరం నుంచి కూడా వస్తున్నందుకు మాకు ఎంతో సంతోషం ఉంది. ఎందుకంటే పిలవగానే స్వాములు దూరం నుంచి నిజాం సాగర్ నుంచి కానీ, కామారెడ్డి నుంచి కానీ, తదితర ప్రాంతాల నుంచి మా ఆశ్రమానికి వచ్చి భక్తులకు మంచి మంచి సందేశాలు ఇస్తూ దైవకృపకు ఏ విధంగా పాత్రలు కాగలరో ఆ యొక్క సందేశాలు ఇస్తున్నందుకు వారికి మా కమిటీ తరఫు నుంచి ఎల్లవేళ మేము రుణపడి ఉంటాము. ఇలాగే మేము ఆశ్రమం కమిటీ వారు తప్పకుండా ఆశ్రమానికి ఎల్లవేళ సేవ చేయడానికి ముందున్నాము. స్వాములు ముందుకొచ్చి ఇలా ప్రవచనాలు ఇస్తుంటే ఎంతో సంతోషం ఉంది. నిన్నటి రోజున అత్యంత వైభవంగా భోజనాలు కానీ, స్వాముల ఉపదేశాలు కానీ, భక్తులను చూస్తుంటే ఆ స్వామివారు ఉన్న
కళ వచ్చినట్టు మాకు అనిపించింది. ఇటు కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. భగవాన్ జై.